హాయ్ ఫ్రెండ్స్, మీ మోషే దాన్ని అయితే ఈరోజు మీకు ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే మీల్ మేకర్ ఎగ్ ఫ్రై. మీల్ మేకర్ ఎగ్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. ఇది కావలసిన పదార్థాలు, వీటికి కావలసిన పదార్థాలు ఏంటి అంటే మీల్ మేకర్ అంటే మనకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు. ఎగ్స్, తర్వాత కారము, సాల్ట్, కాస్తంత పసుపు. ఇదే ఫ్రెండ్స్ మనకు కావాల్సింది. అయితే ఏం చేస్తాము అంటే ఇదిగోండి మీల్ మేకర్ మనము వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా ఉంచి బాగా శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. దీనిలో మనము ఎగ్స్ ఇవి బ్రేక్ చేసి వేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదిగోండి ఒక బౌల్ తీసుకున్నాను. దీనిలో మనము ఈ యొక్క మీల్ మేకర్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత వీటిల్లో ఏంటంటే ఎగ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదిగోండి ఎగ్స్ బ్రేక్ చేసి వేసాను. దీనిలో మనము కాస్తంత పసుపు, సాల్ట్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువైపోతుంది, కొంచెం చాలు. తర్వాత దీనిలోకి కొంచెము కారం కొద్దిగా వేసుకుంటాం, అంటే మనం తినే దీన్ని బట్టి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. పప్పుచారు ఏమైనా చేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది సైడ్ ఇది. ఓకే రండి చూపిస్తా. ఫ్రెండ్స్ ఇదిగోండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. దీనిలో మనం కొంచెం ఆయిల్ మామూలు ఫ్రైకి లాగా, డీప్ ఫ్రై ఏం కాదు, ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని, అంటే మామూలు దీనికంటే కొంచెం ఎక్కువ వేసాను ఆయిల్. దీనిలో ఇది ఆయిల్ కాగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇదిగోండి, ఇది ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని మనం దీనిలో వేసేస్తాం. వేసిన తర్వాత వెంటనే కదపము, వెంటనే మిక్స్ చేయకూడదు. మిక్స్ చేయకుండా కాసేపు అట్లా ఉంచితే అది సెట్ అవుతుంది. ఇదిగోండి ఇలాగా ఉంచితే కాస్త సెట్ అవుతుంది. అప్పుడు మనం తిప్పుతాం అన్నమాట. చాలా ఈజీ ఫ్రెండ్స్. మనకి ఎప్పుడన్నా వెజిటబుల్స్ ఇది లేనప్పుడు, లేకపోతే పప్పు చేసినప్పుడు పక్కన సైడ్ డిష్ కింద మనం ఏదైనా చేయాలి అనుకుంటే ఇది చాలా చాలా బాగుంటుంది. ఈరోజు నేను పప్పు పాలకూర చేశాను, దానికి పక్కన సైడ్ డిష్గా నేను చేస్తున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంటే ఇదివరకు చేయకపోతే ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరూ కూడా చాలా ఇష్టపడతారు. ఫ్రెండ్స్ ఇంకా మీ టైం నేను ఎక్కువ తీసుకోకుండా ఒక మాట, అయితే మీకు ఈ ఛానల్ కనుక నచ్చితే సైనై హెడ్స్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఎవరికైనా షేర్ చేయాల్సి ఉంటే తప్పనిసరిగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు వీడియోస్ ఏ వీడియో నచ్చినప్పుడల్లా మీరు ఒక లైక్, ఒక చిన్న కామెంట్ ఇస్తే చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఆ తర్వాత ఈ ఛానల్ మనకి ప్లాట్ఫామ్, మనం కలుసుకునే ప్లాట్ఫామ్ కాబట్టి మీరందరి సపోర్టు కూడా నాకు చాలా చాలా అవసరం. మీరు లేకుండా అసలు ఈ ఛానల్ లేదు కదా, కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం. తర్వాత ఇంకా అంటే చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. కాబట్టి నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సైనై హైట్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఇంకా అందరికీ, ఫ్యామిలీకి అందరికీ కూడా షేర్ చేయండి. ఈజీ రెసిపీస్, ఫాస్ట్గా చేసుకునే రెసిపీస్, టేస్టీ రెసిపీస్, ట్రెడిషనల్ రెసిపీస్కి ఖచ్చితంగా సైనై హైట్స్కే రావాల్సిందే. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవడమే. మంచిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది సైడ్ డిష్గా మాత్రమే కాకుండా మనం స్నాక్ ఐటెం కింద కూడా చేసుకోవచ్చు. అంటే పిల్లలు స్కూల్స్ నుంచి కాలేజీ నుంచి వచ్చిన తర్వాత బాగా టైర్డ్ అయిపోయి ఉంటే కనుక వాళ్ళకి కూడా మనము ఇది చేసి పెడితే చాలా చాలా మంచిగా ఉంటుంది. అంటే వెరీ న్యూట్రిషియస్ కదా, మెయిన్ అది. ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఏదైనా సరే అంటే ఒక మంచి హెల్తీ దీనిలో రెసిపీస్లో ప్రోటీన్ ఎక్కువ అని అంటున్నారు కదా. మనకు తెలుసు కదా ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం మంచిదని. అయితే దాన్ని ఏ రకంగా తీసుకుంటామంటే ఎగ్గుతో పాటు మనం మీల్ మేకర్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది. ఓకే, కాబట్టి ఇది మనకి చాలా చాలా అవసరం. సరేనా ఫ్రెండ్స్, చూడండి ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకాస్త మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ తీసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, నెమ్మదిగా వీటిని మనం బాగా ఫ్రై చేసుకుంటాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇదిగోండి మన మీల్ మేకర్ ఎగ్ ఫ్రై అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం సైడ్ డిష్గా చేయొచ్చు, తినొచ్చు, లేకపోతే దీన్ని ఒక స్నాక్ రెసిపీ కింద కూడా మనం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక ఉంటాను. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.